హలో బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి కస్టడీలో ఉన్న చంద్రబాబుని మరో 3 రోజుల పాటు కస్టడీ కోరాలని సిఐడి యోచిస్తుంది. ఈ మేరకు కస్టడీ పొడిగింపై ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా నేటితో చంద్రబాబు రిమాండ్ కస్టడీ ముగియనున్నాయి. మరి కోసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చంద్రబాబును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా చంద్రబాబు రెండో విచారణ కొనసాగుతుంది. ఉదయం వైద్య పరీక్షల అనంతరం 9 గంటల 30 నిమిషాల సమయంలో అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. లంచ్కు 1 గంట సమయం ఇచ్చారు. అనంతరం విచారణ పునఃప్రారంభమైంది. న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి కస్టడీలో ఉన్న చంద్రబాబుని మరో 3 రోజుల పాటు కస్టడీ కోరాలని సిఐడి యోచిస్తుంది. ఈ మేరకు కస్టడీ పొడిగింపై ఏసీబీ కోర్టుల అధికారులు దాఖలు పిటిషన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా నేటితో చంద్రబాబు రిమాండ్ కస్టడీ ముగియనున్నాయి. దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరుణ్, మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏదైతే సిఐడి తీసుకున్న కస్టడీ విచారణ మరికొద్ది సేపట్లో ముగియబోతుంది. 5 గంటలకు విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం చంద్రబాబుకు సంబంధించి ఈ రోజు వరకు కూడా రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు మొన్న శుక్రవారం రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కేసు విచారణ చేస్తున్న సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏదో మనకి మీడియాలో వస్తున్న దాన్ని బట్టి, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏదైతే సిఐడి వేసిన ప్రశ్నలకు ఏదైతున్నాయో ప్రశ్నలకు సరైన సమాధానము ఇవ్వలేదు అనేది మాత్రం మీడియా వర్గాల్లో వినిపిస్తున్నప్పుడు కూడా లోపల ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అయితే విచారణ మరింత కొనసాగించాలి, ఇంకా చాలా విషయాలు రాబట్టాలి కాబట్టి సిఐడి అధికారులు 5 రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉంది. ముందు రోజే 5 రోజుల కస్టడీ కోరినప్పటికీ కూడా ఏసీబీ కోర్టు 2 రోజులకు మాత్రమే కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మళ్ళీ వింటానని చెప్పింది కాబట్టి మరికొద్ది సేపట్లో అంటే కస్టడీ విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్చువల్ గా చంద్రబాబు నాయుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. అప్పుడు కోర్టు ఏం చెబుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే మరిన్ని 3 రోజులు కస్టడీకి అడుగుతున్నారు కాబట్టి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం కూడా ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల కస్టడీ పూర్తయింది. అదేవిధంగా ఈ రోజు రిమాండ్ కూడా పూర్తవుతుంది. మరొక రోజు పెంచుతారా లేకుంటే సిఐడి అధికారులు అడిగినట్టు 3 రోజులు పెంచుతారో చూడాలి. ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి కానీ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు లాయర్లతో కూడా పార్టీ అధినేతలు, కుటుంబ సభ్యులు మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నిన్న ఈ రోజు కూడా లాయర్లు చంద్రబాబును కలిశారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగిన వాళ్ళ మధ్యన ఏదైతే సంభాషణ దాన్ని బట్టి వాళ్ళు కోర్టుకు వెళ్తారేమో అనేది కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారని, అక్కడ కూడా క్వాష్ పిటిషన్ వేయబోతున్నారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిమాండ్కి సంబంధించి ఉంది. రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది మరో గంటన్నరలో తేలిపోతుంది. ఎందుకంటే ఈ సాయంత్రం వరకు మాత్రమే చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం లోపల మళ్ళీ జడ్జి తీర్పు ఇవ్వాల్సి ఉంది, లేకపోతే రిమాండ్ ముగిసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో కాబట్టి మరికొద్ది సేపట్లో చంద్రబాబు సిఐడి విచారణ పూర్తవుతుంది. ఆ తర్వాత వెనువెంటనే 10 నిమిషాలు రెస్ట్ తర్వాత వెనువెంటనే మళ్ళీ వర్చువల్ ద్వారా చంద్రబాబు నాయుడు జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. అయితే ఏదైనా సిఐడి అధికారులకు తమకు అనుకూలంగానే వస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం క్వాష్ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టు కొట్టేసింది. సో కాబట్టి 3 రోజులు ఇస్తారు. అయితే సిఐడి అధికారులు అనుకుంటున్నట్టు 3 రోజులు ఇస్తారా లేకుంటే 1 రోజు ఇస్తారా 2 రోజులు ఇస్తారని చూడాల్సిన అవసరం ఉంది. వారిని థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.